ఈ వీడియోలో కన్నడ బిగ్ బాస్ సుదీప్ గారి హోస్టింగ్ గురించి మాట్లాడుతున్నాం. ఫస్ట్ వచ్చేసి శోభా శెట్టి గారికి నెక్స్ట్ వీక్ బాగానే నామినేషన్స్ పడేటట్టు ఉన్నాయి. అందరూ నెక్స్ట్ వీక్ వెళ్ళిపోయేటట్టే కార్డులు ఉన్నాయి కదా, అదే ఒక టాస్క్ పెడతారు కదా, టాప్ 5లో ఉంటారా, నెక్స్ట్ వీక్ వెళ్ళిపోతారా, అలా అందరూ ఎక్కువ నెక్స్ట్ వీకే అని ఇచ్చారు. గట్టిగా పడతాయి ఓట్లు. వచ్చే వారం నామినేషన్లో శోభా శెట్టి గారు ఉంటారు. ఇంకా సుదీప్ గారు మన తెలుగు సీరియల్లో అనుకుంటా శిర్షిత్, నాకు పేరు తెలీదు, శిర్షిత్తో అనుకుంటా, లోపల వెళ్ళి లవ్ ట్రాక్ నడుపుతున్నాడు ఇంకొకరితో. ఇక్కడ మన తెలుగు బిగ్ బాస్లో ఎలా అయితే లవ్ ట్రాక్ నడుస్తుందో అలా. అప్పుడు సుదీప్ గారు కెంపెగౌడ అదే సింగం మూవీ చూసావు కదా అని అడిగారు. అంటే కన్నడలో కెంపెగౌడ చూశాను సార్ అన్నారు. ఆ మూవీలో యాక్షన్ పార్ట్ ఎంత ఉంటుంది, రొమాన్స్ ఎంత ఉంటుంది అని అడిగాడు. యాక్షన్ పార్ట్ వచ్చేసి 85% ఉంటుంది, 15% రొమాన్స్ ఉంటుంది సార్ అన్నాడు. అదే రివర్స్లో చేసుకో, రొమాన్స్ 85% ఉండి యాక్షన్ పార్ట్ 15% ఉంటే మూవీ ఎలా ఉండేది అని అడిగాడు. బాగుండదు సార్ అన్నాడు. ఇప్పుడు మీరు చేస్తున్నది అదే. లోపలికి వెళ్ళి గేమ్ ఆడండ్రా అంటే మీరు లవ్ ట్రాక్లు నడిపారనుకో, మాకు చూసే చాలా బాగుండదు. అందుకే ఏమన్నా ఉంటే బయట పెట్టుకోండి, లోపల గేమ్ ఆడండి. ఇద్దరిది డౌన్ అవుతుంది గేము దీనివల్ల అని చెప్పారు. ఇంకోటి వైల్డ్ కార్డ్గా ఇద్దరు వెళ్ళారు, శోభా శెట్టి గారు ఇంకొక అతను వెళ్ళి లోపల గ్రూప్ గేమ్స్ ఆడుతున్నారు కదా, వాళ్ళందరినీ మీరు గ్రూప్ గేమ్ ఆడుతున్నారు, ఇండివిజువల్గా ఆడలేదు అని క్వశ్చన్ చేశాడు. అలాగే వాళ్ళందరితో ఈ వీక్ అంతా ఫైట్స్ కూడా అయ్యాయి. సాటర్డే రోజు సుదీప్ గారు వచ్చారు కదా, అప్పుడు చెప్పాడు వాళ్ళందరూ కలుసుకొనే అతన్ని జైలుకి పంపించారు. నేను ఒకరితో ప్రాబ్లం ఉంటే ఒకరితో మాట్లాడుతుంటే ఇంకొకరు దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి అందరూ కలుసుకొని నన్ను జైలుకి పంపించారు. నేను క్వశ్చన్ చేస్తా, వాళ్ళు ఎందుకు ఒకరి దాంట్లో ఒకరు దూరాలి? నాకు ఒకరితో ప్రాబ్లం ఉంటే నేను ఒకరితో మాట్లాడతా, ఇంకొకరు ఎందుకు మ్యాటర్లో ఇన్వాల్వ్ అవ్వాలి అని అడిగాడు. అదే కాదు, కప్పు గెలిస్తే వాళ్ళు వచ్చి వాళ్ళకి ఇస్తారా? ఇయ్యరు కదా, ఎవరు కప్పు గెలిస్తే వాళ్ళే ఎత్తుకొని పోతారు, ఇండివిజువల్గా ఆడాలి అని. దానికి సుదీప్ గారు కూడా చెప్పారు, చూస్తున్నా ఒక గొర్రె ఏ పక్క వెళ్తే అన్ని గొర్రెలు అదే పక్క వెళ్తున్నాయి. ఎవరన్నా ఒక్కటి ఏదన్నా సమాధానం చెప్తే చాలు అందరూ అదే చెప్తున్నారు. కొందరు సేఫ్ గేమ్ ఆడుతున్నారు, గ్రూప్ గేమ్ చాలా నడుస్తుంది అని. ఇలా హోస్టింగ్ చేయాలి. ఇంకొకటి కూడా చెప్పారు, ఎవరన్నా గొడవలు జరుగుతుంటే వాళ్ళది వాళ్ళు చూసుకుంటారు, మీరు మధ్యలో ఇన్వాల్వ్ కాకండి అని గట్టిగా చెప్పారు. ఇది నాకు చాలా బాగా అనిపించింది.